హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మరి కథలో మనం యుద్ధ సన్నివేశం గురించి చెప్పుకుంటున్నాం కదా. చిన్న చేంజ్ కోసం నేను డైరెక్ట్గా కథ చదువుతున్నాను, మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేసేయండి. మరి యుద్ధం గురించి జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం సమయం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా కథ మనం కామెడీగా ఫన్నీ వేలోనే సాగుతుంది. తప్పకుండా వీడియో చూడండి, చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మరి పైన తిరిగే శత్రు విమానాల నుంచి బాంబులు పడితే చాలా ప్రమాదం కనుక ప్రజలు భీతిల్లక కంగారు పడక త్రోపుపాటు లేకుండా ఈ భూభాగ మందిరాల్లో తలలు దాచుకోనవలెను. విమానాలు వస్తూ ఉంటే ముందుగా రైలు కూత లాంటి కూత వినబడుతుంది. ఇది వినబడగానే స్త్రీ బాల వృద్ధులంతా భూగృహాల్లోకి పారిపోవలెను. రోడ్డు మీద ఉన్న పురుషులు ఎక్కడి వారక్కడే బోర్లగిలా పడుకోవాలి. ఇలాంటి ఏర్పాట్లన్నీ ప్రజలకు తెలియపరిచి ఆ ఆపస్సమయమందు ప్రవర్తించవలసిన విధానాలు నాటకాల్లో రిహార్సల్స్ లాగా ప్రజలకు అలవాటు చేశారు. ఇలాంటి పద్ధతి 1-2 సార్లు అలవాటు అవడం మంచిది కదా, అందుకని. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో మామూలుగా ఉత్పత్తి చేసే వస్తువులను నిలుపు చేసి అన్నింటిలోనూ యుద్ధవసర వస్తువులే తయారు చేయడం మొదలుపెట్టారు. 50 ఏళ్ళు పైబడ్డ పెద్దలు కూడా తమని కూడా యుద్ధంలో రమ్మని, అలా వీళ్ళైన పక్షమందు దేశ సేవకు మరొక విధంగా తమని ఉపయోగించుకోమని లక్షలాది జనం అధికారుల ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. పిన్న పెద్దల్లో కూడా దేశభక్తి అనేది చాలా ముఖ్యం. అది ఏ దేశమైనా సరే ప్రజలు తమ దేశభక్తిని చాటుకోవడానికి ప్రభుత్వం కూడా వారి వంతు వారి సహాయం చేసి వారికి చేయవలసిన పనులు వారికి అప్పగించాలి. ఇది ఎక్కడైనా జరిగేదే కదా. అలాగా అందరూ లక్షలాది జనం యుద్ధ భూమిలో గాయపడ్డ వారి సంరక్షణ కోసం రెడ్ క్రాస్ అనే సంస్థలో చేరి తర్ఫీదు పొందడం ప్రారంభించారు. ప్రతి జీవి, ప్రతి అణువు, ప్రతి వస్తువు దేశ రక్షణ కోసం ఉన్నదన్న భావన ప్రతి మనిషిలోనూ కలిగేటట్టున్నది. ఎప్పుడు కని విని ఎరుగని ఊహకు కూడా అందని ఈ విపరీత పరిస్థితి పరిణామాలు చూస్తుంటే విభ్రాంతుడునై ఇంత సన్నాహం, ఇంత ప్రబోధం అవసరమా అనుకునేవాడిని. ఈ యుద్ధ జ్వాల అన్ని దేశాలకు ఎందుకు వ్యాపిస్తుందో అర్థం కాలేదు. ఇన్ని దేశాలు ఒక్కసారి యుద్ధంలోకి ఎందుకు దిగాయా అసలే అంతుపట్టడం లేదు. ఏమైనా జరుగుతున్న విషయము, పరిస్థితులు ఇవి గమనించక తప్పదు కదా. అది వరకు ఎంతో స్నేహం, ఆదరణ, అభిమానం చూపిస్తున్న వారందరూ కూడా ఈ మన దేశస్థులను అనుమానంతో, భయంతో చూడడం మొదలుపెట్టారు. మేం పైన వాళ్ళం, ఇక్కడ మీకు స్థానం లేదన్నట్టు అనేక విధాల మాకు స్తురింపజేస్తున్నారు. మేం కూడా యుద్ధంలో చేరుతాం, మమ్మల్ని కూడా చేర్చుకోండని మన వాళ్ళు ఎంత బ్రతిమలాడినా ఎవ్వరినీ చేర్చుకోలేదు. మమ్మలను, మా దినచర్యలను రహస్యంగా అనుక్షణం ఎవరో గమనిస్తున్నారనే భావన మా అందరిలోనూ కలిగింది. అనుమానం ఎందుకు కలిగిందంటే ఏ ఒక్కరము సరైన సమాధానం చెప్పలేని స్థితిలో ఉండిపోయాం. ఈ ఉత్తరాలు మాలో ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినా పోస్టాఫీసులో మాకు తెలియకుండా తెరిచి దేశాల్లో అవన్నీ ఆంగ్లంలోకి తర్జుమా చేయించుకొని అవి మళ్ళీ ఆనవాళ్ళు తెలియకుండా కవర్లు అతికించి ఆ తరువాత మాకు బట్వాడా చేసేవారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదన్న సంగతి జగద్విద్వాతము. ప్రతి వాళ్ళు మేము ఎక్కడ కనపడ్డా మేము కూడా శత్రుపక్షంలో చేరామేమో, చేరబోతున్నామేమో అనే దృష్టితో మమ్మల్ని చూడడం తప్పనిసరి. పోనీ ఇదంతా భరించలేక ఇంతటితో చదువు ముగించి ఇంటికి పోదామంటే దానికి పర్మిషన్ అని, పాస్పోర్ట్ అని బోలెడంత తతంగం జరుగుతేనే గాని ఎవరిని కదలనివ్వడం లేదు. ఇలా ఉండగా భారతీయులంతా కూడా యుద్ధంలో చేరి తమకి అనుకూలంగా సహాయం చేయడానికి సంసిద్ధులై ఉన్నారనే వార్త ఆంగ్ల పత్రికలన్నింటిలోనూ కనపడ్డది. దీనితో మా మీద అనుమానం కొంత తగ్గి విశ్వాసం ఏర్పడడం మొదలెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం మేమంతా విద్యాలయాల్లో క్లాసుల్లో ఉండగా బ్రహ్మాండమంతా ఒక్కసారి బద్దలైనంత భయంకరమైన శబ్దం వినపడ్డది. మా విశ్వవిద్యాలయం అంతా దద్దరిల్లిపోయింది. భూకంపమా అనుకున్నాము, అది కాదు విమానాల దడ అనుకున్నాం. ఎక్కడ విమానాల ధ్వనే లేదు. అక్కడేనన్న మాట ఏమిటి?
ఊరంతా అశేష జనం హడలిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు. మళ్ళీ ఇంకో మాటు 3 సార్లు 2-3 సార్లు ఆ శబ్దాలు వినపడ్డాయి. మా ప్రొఫెసర్ ఉపన్యాసము కట్టిపెట్టి తల వంచుకొని కళ్ళు మూసుకొని భగవత్ ప్రార్థన చేసుకున్నట్టు నిలబడ్డారు. 3వసారి శబ్దం అయిన తరువాత మరే శబ్దము వినపడలేదు. మరో 5 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఇంతలో ఒక నౌకరు మా ప్రొఫెసర్ గారికి ఒక చీటీ చూపించి వెళ్ళిపోయాడు. మమ్మలను నిశ్శబ్దంగా ఇళ్లకు వెళ్ళిపోమని సెలవిచ్చి పంపించేశారు. మేము భయంతో దడతో ఒకరితో ఒకరు మాటైనా మాట్లాడకుండా మా బసలకు బయలుదేరా. దారిలో ఆ శబ్దం ఏమిటో నాకు తెలిసిపోయింది. ఎడింబరోకి సమీపంలోనే కొద్ది మైళ్ళ దూరంలో ఫార్త్ ఆఫ్ ఫోర్ట్ అనే ఓడరేవు ఉన్నది. అట్లాంటి తీర సంరక్షణకు అక్కడ యుద్ధ నౌకలన్నీ యుద్ధ సన్నాహంతో ఉన్నాయి. జర్మనీ వాళ్ళు ఇది ఎలా కనిపెట్టారో కానీ కనిపెట్టి రెండో కంటి వాళ్లకు తెలియకుండా జలాంతర మార్గాలతో వచ్చి టార్ఫడో అనే ఫిరంగితో ఇక్కడున్న యుద్ధ నౌకలను 3 దెబ్బలతో మూయించేసి నిర్భయంగా వెళ్ళిపోయారని అందరికీ తెలిసిపోయి భయభ్రాంతులను చేసింది. మేం చేసేదేం లేక ఎవరి బసకు వాళ్ళు చేరుకున్నాం. జనమంతా యుద్ధకాల జీవితానికి క్రమేణా అలవాటు పడసాగారు. భయం వదలకపోయినా మృత్యువునెప్పుడు సన్నిహితంగానే అతి సన్నిహితంగానే ఉందని తెలిసినా ఈ రోజుల్లో యుద్ధ పరిస్థితుల్లో మృత్యువు రణరంగంలోనే కాక ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతుంది అనే సత్యం అందరూ తెలుసుకున్నా ఏదో మొండి ధైర్యంతో ఏదో నిర్లక్ష్యంతో ఎలాగైనా చచ్చైనా శత్రువులను రూపుమాపి దేశాన్ని సంరక్షించుకోవాలనే భావం ప్రతి హృదయాల్లోనూ నాటుకుపోయింది. ఎవరు శత్రువు, ఎందుకు మనం శత్రువు అనుకుంటున్నాం అనే ప్రశ్న పరంపర కొందరు వెల్లిబుచ్చినా దానికి సమాధానం చెప్పవలసిన అధికారులు మౌనముద్ర వహించారు. శత్రు సంహారం చేయడమే మన విధి, మన ధర్మం. అది తప్ప తక్కిన విషయాలు తర్క వితర్కములతో మీకేం పని లేదని ప్రబోధనలు చేస్తున్నారు. దైనందిన జీవితం ఏదో ఒక దారిన నడుపుకోవడం అలవాటు చేసుకుంటుంటే ఒకనాటి రాత్రి సుమారు 3 గంటల వేలప్పుడు శత్రు విమానాలు వస్తున్నాయని సూచన కూడా వినపడేసరికి నిద్రమత్తులో ఉన్న అశేష జనం అబలాగోపలం ఉలిక్కిపడి నిద్ర లేచి భయభ్రాంతులై బట్టలు మార్చుకోవాలా అక్కర్లేదా అనే మీమాంస పూర్తి కాకుండానే విమానాలు రావడం, అక్కడొకటి బాంబులు పడేసి ఇక్కడ విమానాలు పైకెగిరే లోపునే శత్రు విమానాలు పారిపోవడం కూడా జరిగింది. చాలామంది స్త్రీ పురుషాదులందరూ పడక దుస్తులతోనే భయభ్రాంతులై వీధిలోకి పరిగెత్తుకొచ్చారు. అటూ ఇటూ రక్షణ గృహాలు వెతుక్కుంటూ పరుగులు తీశారు. ఒక ముసలాయన ఒక ముసలావిడ రోడ్డు మధ్య పరిగెడుతూ, వారు దంపతులు అవునో కాదో తెలియదు కానీ పరిగెత్తుతున్న వాళ్ళలా ఆగిపోయి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఒక్క క్షణం నిలబడి అమాంతం రోడ్డు మధ్యగా ఇద్దరూ కూడబలుక్కున్నట్లుగా దబీమని బోర్ల గిలా పడుకున్నారు. అటు ఇటు పరిగెడుతున్న జనం ఇదేమిటి, వీళ్ళు ఇలా పడిపోయారు, కొంపతీసి భయంతో చావలేదు కదా అని వాళ్ళ దరికి చేరి పైకి లేవతీసి ప్రయత్నం చేశారు. అరక్షణంలో కొన్ని వందల మంది చుట్టూ చేరారు. ఇంతలో వాళ్ళంతట వాళ్ళు దగ్గరకు వచ్చిన వాళ్ళ చేయూతతో గజగజలాడుతూ లేచి నిలబడ్డారు. జనమంతా హిప్ హప్ హోరే అనే సంతోషంతో అరుస్తుండగా విమాన దాడి అయిపోయిందని క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చని తెలియపరచడానికి కూత వినపడ్డది. ఇది వినేసరికి భయంలోంచి బయటపడి అందరూ ఒక్కసారి నిట్టూర్చినట్టు పెద్ద నవ్వు నవ్వుకుంటూ ఒకరి దుస్తులనొకరు చూసి సిగ్గుపడుతూ గృహోన్ముఖులయ్యారు. ఈ రీతిగా ఏదో కొత్త ఆపద వచ్చి పడిందని జనంలో మళ్ళీ భయం బయలుదేరినాయి. ఎలాగో ధైర్యం తెచ్చుకొని కాలక్షేపం చేసుకుంటున్నారు. ఈ విమాన దాడుల్లో జన సమూహానికి సహాయపడడానికి కొత్త రకమైన రక్షక భటులు ఏర్పాటై 24 గంటలు వాళ్ళు రోడ్లంట గస్తీ తిరగడం ఒక కొత్త దృశ్యం. సాయంకాలం మామూలుగా కొండల మీదకు వెళ్ళడం తగ్గించారు జనం. నిత్య జీవితం అనేక విధాల కేవలం స్తంభించిపోయినా కుంటుపడిందని చెప్పక తప్పదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. తిరిగి రేపటి కథలో కలుసుకుందాం. ఇట్లు మీ ఈ తరం కోడలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు.